ఏం చెప్తున్నా అండి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము రేషన్ బియ్యం తెచ్చుకొని అవి ఒక పూట తిని ఒక పూట ఉపాసం పంతున్నాం. ఎందుకంటే ఓ మంచోడు కదా రేవంత్ రెడ్డి, మంచిగా గెలిపించుకొని కనుక మాకు మంచిగా చెప్తుండు. మా చెప్తాను మేము కొట్టుకున్నట్టు చేస్తుండు. మీకు అవి ఇస్తాము మీకు ఇవి ఇస్తామని చెప్పిండు, మాకు ఏవి లేవు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారంటే మీ జాగిరా, మీరు కష్టం కాల్ చేసి మాట్లాడండి. మీ ఏ జాగిరి కాదు ఇది, రేవంత్ రెడ్డి సంబంధం లేదు, మాకు ఎవరు సంబంధం లేదు. ఫస్ట్ మీరు కాల్ చేయండి అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. మీరు అక్కడనే ఉండండి, శిల్పారాలు పోయి ఉండండి, మాకు సంబంధం లేదు. అది శిల్పారాలు తరపున కాదు, అది శిల్పారాలు వాళ్ళు చెప్పారు ఉండమని. శిల్పారాలు జాగాది మీకు ఎవరు చెప్పారు అధికారం వాళ్ళు అని మాట్లాడుతారు. అది నాగార్జున ఫంక్షన్లు కొట్టినప్పుడు తెలియదా అని మాట్లాడుతారు. మేము కబ్జాలు చేసుకుంటే రూమ్లో వేసుకుంటే ఒక రూమ్ అని వేసుకొని ఉంటాం. మేము ఈ పద్ధతిలో ఎందుకుంటాం? 4 ఆడపిల్లలు ఉన్నారు, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చదివించుకున్న సమ్మతి కూడా లేదు. మా ఆయనకు 2 కళ్ళు లేవు, గుడ్డి ఆయన. ఆయనేమో అట్లా మాట్లాడుతున్నాం, కాల్ చేయండి కాల్ చేయండి అంటారు. రూమ్లోకి రాత్రి 7 గంటలకు పోయి 11 గంటలకు వచ్చినాం, తిరిగి వచ్చినాం. 7 రూమ్ కూడా దొరుకుతలేవు, 15,000 చెప్తారు రూమ్ కిరాయిలు. ఒక్కదాని చేయాలా నేను, ఒక్కదాని చేసి 4 పిల్లలు మా ఆయన చూసుకోవాలి. ఆయన చెప్పేది ఇట్లా చెప్తుండు. ఇబ్బంది పరిస్థితి ఉంది. జాగా మాకు గుడిసె ఇచ్చినా చాలు, మీరు జాగా గుడిసె వేసుకుని జాగా ఇచ్చినా చాలు. మాకు ఆయన ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ అయినా ఏం సమస్య లేదు. ఉన్న రోజులు ఉండిపోనికనే మాకు అంతే. మాకు అది బతకనికనే, మేము ఉండనికనే. మాకు ఆయన డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి మనం ఏం కోరుకుంటలేము. మాకు కాంగ్రెస్ కావాలి, మేము కాంగ్రెస్కి వేసినాం ఓట్లు. కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఇట్లా చేసిండు. కేసీఆర్ ఏ రోజు ఒక్కరోజు వచ్చి మీరు గుడిసెలు వీకుండి అమ్మా అని ఒక్కరోజు కూడా రాలేడు ఆయన. అసలు ఈయననే వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుండు. ఏ రోజు వచ్చి కూడా ఆయన ఇట్లా మీరు గుడిసెలు వీకాలమ్మా, మీరు ఇక్కడ ఎందుకున్నారు అని కూడా ఒక రోజు కూడా అడగలే, ఇబ్బంది పెట్టలేదు. అసలు రాను కూడా రాలేడు. మేము 10 సంవత్సరాలు వచ్చి ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు నేను వచ్చి ఇక్కడ వచ్చి 10 సంవత్సరాలు కూడా ఒక రోజు కూడా కేసీఆర్ రాలేడు. కాంగ్రెస్ కావాలని చెప్పి మేము కాంగ్రెస్కి వేసినాం ఓట్లు. చేసినందుకు ఇప్పుడు మాకు మంచిగా చేస్తుండు కాంగ్రెస్. శిల్పారామాలు పట్టించుకోవట్లేదని అంటున్నాం సార్. మరి ఈ గోడ కూలగొట్టేసిన తర్వాత అటు నుంచి అటు వచ్చి మాట్లాడిపోతారు. ఆ చివరి గుడిసే మాది. ఆ గుడిసెలో మొత్తం సామాన్లన్నీ తీసి పాడేయండి, ఎప్పుడు ఏ టైంలో వస్తారో కూడా తెలియదని చెప్తారు. ఇప్పుడు మా ఆయన శిల్పారంలోనే చేస్తాడు. ఇప్పుడు సడన్ గా పోవాలంటే ఏడబోతాం సార్ మేము కూడా. ఏదైనా జాగా చూపిస్తే ఆ జాగాలైనా ఉంటాం మేము. అదే కదా మరి, అదే అంటున్నారు సార్. కబ్జా చేసామంటే కబ్జా చేసే వాళ్ళలాగా అయితే ఇంకా రేకుల షెడ్లు మొత్తం బిల్డింగే లేపుకుందాం కదా సార్. మరి గుడిసెలు వేసుకొని ఉండాల్సిన అవసరమే లేదు కదా మాకు. మరి ఆ కబ్జా చేసేలాగా ఉంటే మేము ఇక్కడెందుకు వస్తాము? మేము పని చేసుకొని బతికేటోళ్ళం మేము. మరి ఇంతగా న్యాయం చేస్తున్నారు, ఇలా పాడేస్తున్నారు. ఏ టైంకి ఎలా వస్తారో కూడా తెలియదు. ఇప్పుడు నిజమే, నిన్న మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన వచ్చి ఇట్లా కూలగొట్టిందని మొత్తం సామానాన్ని తీసుకొచ్చేసి పాడేశారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, కూలగొట్టేస్తారు, మీ సామాను కూడా పోతాయి, ఇప్పుడే తీసుకొని సర్ది పెట్టుకోండి అని కూడా బెదిరిస్తుండే ఆయన. ఇలాగని చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మరి మీరే చూసి ఎక్కడన్నా స్థలం ఇప్పిస్తే. అవును, అందరికీ ఉన్నాయి, ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఇక్కడనే వేసారు. ఏం లేదు సార్. మరి ఇప్పటి వరకు ఏది ఇయ్యలేదు, ఏది చేయలేదు కూడా. వచ్చి చూసి ఓట్లు వేసి ఇప్పించుకునేదాకే వచ్చారు కానీ ఏమీ లేదు. ఇక్కడే ఉన్నాయి సార్, రేషన్ కార్డులు ఉన్నాయి, ఉత్తి కోట్లు ఉన్నాయి. దొడ్డు బియ్యమే తప్ప ఇంకా ఏం లేదు సార్. ఎక్కడన్నా స్థలం ఇస్తే మేము పోతామని అనుకుంటున్నాం సార్. మరి అవును సార్. చూడండి సార్, ఇలాంటి కొండ సెలవుల్లో ఎవరన్నా ఉంటారా సార్? చూడండి, ఇంత కొండ సెలవుల్లో ఉన్నా సరే మమ్మల్ని ఈ రోజు వెళ్ళిపోమని చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఇక్కడే మీ మనుషులు ఇలాగ ఉంటున్నాం, మా మనుషులు మధ్యలో వెళ్తుంటాయి. మరి ఏం చేస్తాం? ఎలాంటి దగ్గర ఉన్నా సరే ఇప్పుడు పంపించేస్తామని సరే అంటున్నారు. చూడండి, ఇలాంటి దగ్గర ఎవరైనా ఉంటారా? పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారా? ఇలాంటి దగ్గర ఉన్నా సరే మాకు ఈ రోజు వెళ్ళిపోమని పులిగోరలు తీసుకొచ్చి ఇల్లుకి పడగొట్టేస్తాం ఇలాంటి అలా చెప్తున్నారు. ప్రమాదమైనా మాకు తప్పనిసరిగా ఉంటున్నాము. అదే మాకు ఏమన్నా ఆధారం ఉంటే ఉంటాం, ఇంటి ఉంటాం కదా, వెళ్ళిపోతుంటాం కదా, తప్పనిసరిగా ఉంటున్నాము వెళ్ళకుండా. గతి లేక కట్టుకోలేక రెంట్లు. అవునండి, ఇక్కడ అందరూ కూడా 25, 30 నుంచి ఉండే వాళ్ళు ఉన్నారు.
ఈ మధ్యలో వచ్చేవాళ్ళు ఎవరు వెళ్ళాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళిపోతే మేము ఎక్కడ రెంట్లు కట్టుకోగలం సార్? ఇప్పుడు రెంట్లు 5,000 6,000 కూడా వస్తున్నాయా? అసలు రావట్లేదు. 10,000 15,000 తక్కువ లేదని సార్ చెప్తున్నారు. కాదు మరి అధికారులు ఏమంటున్నారు మీ సిచ్యువేషన్ చెప్తే? ఎప్పుడు కష్ట ఎవరు రాలేదు సార్. వచ్చి ఇల్లు 3 రోజులు శనివారం ఈ రోజులా ఖాళీ చేయకపోతే మామూలుగా ఇవి తీసుకొచ్చి కొట్టేస్తామని చెప్తున్నారు. రంగనాథ్ వచ్చారు ఇక్కడ హైడ్రా అధికారి? రాలేదు. మరి ఎవరు వచ్చి చెప్పారు మీకు? దాన్ని బాగు చేసే వాళ్ళు వచ్చి 2 3 4 వచ్చి మీరు తీసేయండి, మీ సామాన్లు నెట్టేస్తాను, మీరు ఇంకా ఖాళీ చేయలేదండి, మాకు లెటర్ వచ్చింది, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అని గట్టిగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మొత్తం పడేసుకున్నారు కూడా. అటు వస్తే చూస్తారు సార్, మీరు అటు వెళ్దాం రండి సార్. నమస్తే. హైదరాబాద్లో 200 కుటుంబాలు ఒకేసారి రోడ్డు మీద పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే హైటెక్ సిటీకి సంబంధించినటువంటి తుమ్మిడిగుంట చెరువు పక్కలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఏదైతే ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడ దగ్గరలో శిల్పారం ఉంటుంది, అందులో వర్క్ చేసే వర్కర్లకి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఈ చెరువు పక్కన ఆనుకొని కొన్ని గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఇక్కడ దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము వీళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నది. కానీ వీళ్ళు మాత్రము మేము 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము, మా జీవనాధారం మొత్తం కూడా ఇక్కడే ఉంది, ఒకవేళ ప్రభుత్వ భూమి ఇది కబ్జా చేసినట్లుంటే మాకు ఏనన్నా కొంత స్థలాన్ని కేటాయించండి, మేము అక్కడికి వెళ్ళి ఉంటామని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది హైడ్రా అధికారులు వచ్చి చూడొచ్చు, ఇప్పుడు అక్కడ ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో సో అక్కడి నుంచి చుట్టూగా ఇట్లా తీసుకుంటూ ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో వీళ్ళ దగ్గరకు వచ్చి బెదిరిస్తూ ఉన్నారట. ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి గుడిసెలను తీసేస్తాము, మీ మీదకి ఎక్కిస్తామని చెప్పి స్వయాన వాళ్ళే మనకు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంది సార్, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, రోడ్డు మీద పడే పరిస్థితి, దాదాపు 200 కుటుంబాలు ఒకేసారి రోడ్డు మీద పడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి అని వాళ్ళు ప్రభుత్వాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది, ఇలా పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉంటుంది. మరి ఇంతమంది కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడుతున్నామంటే దానికి కారకులు ఎవరు? సరే కబ్జా చేసిరు అనుకుందాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు వీళ్ళు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామంటున్నారు. మరి కనీసం వాళ్ళకు ఒక బెనిఫిషరీ అయినా కల్పిద్దామనే కొంచెమైనా ప్రభుత్వానికైనా ఉండాలి కదా. ఇవాళ ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళపైన బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొడతాము, ప్రభుత్వ ఆస్తులు కాపాడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇదే ప్రభుత్వము. ఇవాళ హైదరాబాద్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మరి అన్ని ప్లేసెస్ని ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందా? కేవలం ఎందుకే పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పోతూ ఉన్నది. ఇవాళ ఖచ్చితంగా వీళ్ళున్న 200 కుటుంబాలు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓటర్ ఐడి ఉన్నది, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్నది, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్నది, వీళ్ళందరూ కూడా రేషన్ తెచ్చుకుంటారు, వీళ్ళు ఆధార్ కార్డుతో ఫ్రీ బస్సు కూడా యూజ్ చేసుకుంటున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ స్కీములకు సంబంధించి వీళ్ళకి వర్తింపజేస్తున్నప్పుడు ఈ స్థలంలో ఉన్నప్పుడు ఇది కూడా వీళ్ళకి వర్తింపజేయాలి కదా. కనీసం ఈ ల్యాండ్ ఇవ్వకుండా వీళ్ళని వేరే ప్లేస్కి ఎక్కడైనా కల్పించడము, లేకపోతే వీళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి, మరి ఈ కుటుంబాలకి డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన చేయట్లేదు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారైనా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, దాదాపు 200 కుటుంబాలు నట్ట హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వాళ్ళు రోడ్డున పడుతున్నారంటే వాళ్ళ ఆవేదన ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, దాదాపు 5-10 సంవత్సరాలు, వాళ్ళు మాటలు రాని పిల్లలు కూడా ఉన్నారు, పసి పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ ముఖం చూసైనా ప్రభుత్వము హైడ్రా ఆలోచించాలి కదా. ఇక్కడ పాములు, తేళ్ళు, కొండ చిలువలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నాకు వాళ్ళు వీడియో కూడా చూపించారు సార్, ఇక్కడ ఆ కొండ చిలువలు ఉన్నాయి, ఆ పాములు ఉన్నాయి, వాటి ప్లేస్లో కూడా మేము ఉంటున్నాం, వేరే పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో మేము ఇక్కడ మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము, ఇట్లాంటి ప్లేస్లను కూడా మేము ఖాళీ చేసిపోమంటే ఎక్కడికి పోవాలి అంటా ఉన్నారు. ఆలోచన చేయాలి కదా. నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి వీళ్ళ ఆవేదనను అర్థం చేసుకోండి. వీళ్ళు ఏదో డబుల్ బెడ్రూమ్ మాకు కట్టించని కూడా అనట్లేదు, వీళ్ళు డిమాండ్ కూడా చేయట్లేరు, మాకు ఎంతో కొంత ప్లేస్ కల్పిస్తే గుడిసెలు వేసుకొని మేము బ్రతుకుతామంటున్నారు. చట్టాలు కూడా చెప్తున్నాయి కదా, ఎక్కడైతే 10-15 సంవత్సరాలు ఉంటే దానికి సంబంధించిన బెనిఫిషియరీ అనేది ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి, మరి చట్టాలని ప్రభుత్వాలు ఫాలో అవ్వాలి కదా. సో చాలా చోట్ల ఈ హైడ్రాకు సంబంధించి పేదవాళ్ళే ఇవాళ రోడ్డున పడుతున్న పరిస్థితి ఉందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతే, ఎందుకంటే వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నారు.
మాట్లాడుతున్న చాలా వరకు సోషల్ మీడియాలో వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారు లేకపోతే ఇంకో దగ్గర నుంచి వచ్చారు అని చెప్పి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళ స్థిరంగా 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే వాళ్ళు లోకలిటే, ఈ ప్రాంతానికి చెందిన బిడ్డలే, హైదరాబాద్ బిడ్డలే, నిరుపేద బిడ్డలు. సో ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ఖచ్చితంగా ఈ శిల్పారానికి సంబంధించినటువంటి ఏవైతే 200 కుటుంబాలు ఇవాళ కూల్చేస్తామని చెప్తున్నటువంటి హైడ్రా ఏవైతే చెప్తా ఉందో వీళ్ళకి ఆ బెనిఫిషరీ ఇండ్లు ఇస్తారా, లేకపోతే స్థలం ఇస్తారా, లేకపోతే వేరే దగ్గర కట్టుకోవడానికి ప్లేస్ ఇస్తారా, అవి ఇచ్చిన తర్వాత వీళ్ళని ఖాళీ చేపించి మీరు ప్రభుత్వ భూములు అంటున్నారు ఇంకోటి అంటున్నారు వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. లేకుండా వీళ్ళని బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తామని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బుద్ధిని మానుకొని పేదల ప్రభుత్వం అని చెప్పినప్పుడు పేదలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారంటూ వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. వీడియో జర్నలిస్టు కిరణ్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, శిల్పర్ నుంచి.